తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించారు అధికారులు. కృష్ణంపేట గ్రామ పంచాయతీలో 80కి పైగా చనిపోయిన వారి పేర్లతో ఓట్లున్నాయి. ఓటర్ జాబితాలు చనిపోయిన వారి పేర్లు ఉండటంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందేమోననే సర్పంచ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చనిపోయిన వారి ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో మహిళలకు పురుషులకు అంటే తేడా లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఓటేసుకునే అవకాశం కల్పించిండ్రు. ఇదే ప్రజాస్వామ్య దేశంలో మా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా అధికారులకు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలిస్తున్న ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వీళ్ళకి కొంచెం ప్రజాస్వామ్యంకి ఎక్కువ అయ్యి ఆత్మలకు కూడా ఓటు హక్కు కల్పించిండ్రు. వీళ్ళు ఈ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. దొంగ ఓట్లు అధికార పార్టీ వేసుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి చాలా వరకు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. మా కృష్ణంపేట గ్రామంలోనే కనీసం 12 వార్డులుంటే అందులో 80 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు రావడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క వార్డులో ఒక్కొక్కరికి 2 ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది. చనిపోయిన ఆత్మలకు కూడా ఓటేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఎక్కువ ఉన్నదని అధికార పార్టీ దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు వేపించుకునే ఉన్నది కాబట్టి దీన్ని పరిశీలించి ఎంఆర్ఓ గారు వీటిని తొలగించాలని కోరుతున్నాను.